ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎవడైనా ఒక చిన్న ఉపకారం దానికి చేశాడు అనుకోండి, అయ్యా నేను ఇవ్వగలిగింది ఇది, ఈ 1000 రూపాయలు ఇచ్చుకోండి అన్నాడు. ఇచ్చి మరిచిపోయాడు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు దేవాలయ నిర్మాణంలో పడ్డాయి. 2 ఇటుకలో 3 ఇటుకలో ఆ దేవాలయ నిర్మాణంలోకి వెళ్ళి, దేవాలయము ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ ఇటుకలు అందులో అంతర్భాగం. దేవాలయానికి వచ్చి ఎన్ని లక్షల మంది తర్వాత శాంతి పొందారో, వాళ్ళు శాంతి పొందడానికి కారకమైనటువంటి పుణ్యంలో కొంత భాగం వీడి జీవుడికి పడిపోతూనే ఉంది. ఎందుకంటే 3 ఇటుకలు ఉన్నాయి 1000 రూపాయలు ఇచ్చినవి. ఇవి రక్షించుకుంటూ వెళ్ళిపోతుంటే జీవయాత్రలో తన శరీరం పడిపోతుంది, తర్వాత తన వంశంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ జీవుడి ఖాతాలో ఆ 3 ఇటుకలు కొడుకై నిరంతరము పుణ్యాన్ని ఇస్తుంటాయి. అందుకే దేవాలయం కడుతున్నప్పుడు నీ వంతు సహాయం నువ్వు చేయమంటారు.